వెల్కమ్ టు పేడి టీవీ. సినీ నటుడు అల్లు అర్జున్ పుష్ప టూ హీరో మూవీ నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. టమాటాలతో అక్కడ ఉన్న పూల కుండీలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ మహమ్మద్ షరీఫ్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే రమేష్ గారు. సార్ అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడిని ఎలా చూస్తారో ఏమంటారు? ముందుగా ఇక్కడ ఒక్క విషయం, ఇంపార్టెంట్ విషయం ఏమంటే గత 1 వీక్ 10 డేస్ నుంచి అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మెయిన్ టాపిక్గా మారి మీడియాలోనే కాదు ఇతర జనాలు కూడా డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అల్లు అర్జున్ గారిని విమర్శించేది కాదు కానీ బట్ సున్నితంగా ఏం చెప్తున్నామంటే అక్కడ జరిగిన సంఘటన ఆషామాషి సంఘటన కాదు. ఒక మహిళ చనిపోయింది, ఆమె బిడ్డ చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్నాడు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ సెన్సిటివ్ ఇష్యూని ఎవరు క్రియేట్ చేశారంటే అల్లు అర్జున్ అక్కడ థియేటర్కి, ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్కి రావడం వల్లే అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అక్కడ ఆయన రాకుండా ఏదో టికెట్స్ విషయంలోనూ జనాల విషయంలో ఏమి జరిగింటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో, కానీ ఆయన రావడం వల్లే ఈ ఇష్యూ జరిగింది. అక్కడ ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఏమేమి చెప్పారో మీడియాలో అందరూ చూశారు. మరి ఆయన ఎందుకు సాఫ్ట్గా ఆయన స్పందించలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇంపార్టెంట్ విషయాలు ఎన్నో ఉంటాయి, అసెంబ్లీలో అతి కొద్ది సమయమే ఉంటుంది. అలాంటి సమయంలో ఎంతో సమయం కేటాయించి టాపిక్ డిస్కషన్ చేశారంటే ఎంఐఎం అక్బర్ గారు లేవనెత్తితే ముఖ్యమంత్రి గారు ఈ టాపిక్ మాట్లాడారు. ఆయన ఎంత క్లియర్గా చెప్పారంటే పిన్ టు పిన్ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇదంతా ఏం జరిగింది అని చెప్పి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు కౌంటర్గా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కనీసం ప్రెస్ మీట్లో ఏదన్నా సున్నితంగా సరే ఏదో జరిగింది జరిగిపోయింది, ఆ సమస్యను నేను తీసుకుంటాను, ఓన్ చేసుకుంటాను, నేను చూసుకుంటాను, ఒకవేళ ఎవరైనా హర్ట్ చేసి ఉంటే నేను సారీ అని ఒక మాట చెప్పింటే అంతతో అయిపోయేది. పెద్దవాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళు వీళ్ళు కూడా సరే జరిగిపోయింది, ఎవరి పనులలో వాళ్ళు, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు ఉండేవాళ్ళు. కనీసం ఆమె చనిపోయిన తర్వాత హాస్పిటల్లో ఆమె అంత్యక్రియలకి వీళ్ళు ఎవరు పోయినారో లేదో తెలియదు, కానీ పోయినట్టు అక్కడ కనపడలేదు. ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. అల్లు అర్జున్ సంబంధించిన మేనేజర్లు వ్యక్తులు పోవడం వేరు, అల్లు అర్జున్ గారి కుటుంబ సభ్యులు పోవడం వేరు. ఎక్కడికి పరామర్శించడానికి అక్కడ ఐసీయూలో అలో చేస్తారో లేదో అనేది సెకండరీ థింగ్, కానీ బట్ అక్కడ ఉండాల్సింది. అక్కడ ఉండి ఏం జరుగుతుంది, మా సైడ్ నుంచి ఏం కావాలి, ఎలా ఉంది పరిస్థితి, ఒకటి ఇంకొకటి. ఇక్కడ డబ్బే ప్రధానం కాదు, వాళ్ళు ఏం డబ్బే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది చాలా తప్పు. మేము ఇంత ఇస్తే సరిపోయే సమస్య సర్దుమణుగుతుంది అని చెప్పి మాట్లాడుకోవడము అనుకోవడము చాలా తప్పు. డబ్బు డబ్బు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. అతనికి సంబంధించిన వ్యక్తులు హాస్పిటల్కి పోయి ఐసీయూలో అబ్బాయిలా ఉన్నాడు, ఎలా ఉంది పరిస్థితి, ఆమె అంత్యక్రియలు అయిపోయినాయి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమి అని చెప్పి అక్కడ దగ్గరుండి 1-2 రోజులు పలకరించింటే ఇంత సమస్య ఉండేది కాదు. ఆయన పెంచుకుంటూ పోతున్నారు. ఇక్కడ ప్రాబ్లం అంతా నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారి ఈగో ప్రాబ్లం అనుకుంటారు. ఒక్క అడుగు వెనక్కి వేయడము కానీ, ఒక అడుగు వెనకే కాదు, కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మాట్లాడటం కానీ, 4 మాటలు జరిగిన దాని గురించే మాట్లాడుతున్నారు అందరూ. అందరూ కాదు, ఆర్డినరీ పబ్లిక్ కానీ, మీ ఫ్యాన్స్ కానీ అందరూ బాధపడతారు. రేపు పొద్దున్న మీ ఫ్యాన్స్ కుటుంబ సభ్యులు ఆడు ఉండొచ్చు, మీ ఫ్యానే వాళ్ళు. మీ ఫ్యాన్ కాబట్టే సెకండ్ షో మూవీకి కుటుంబ సమేతంగా వచ్చారు. మీరు వచ్చారని చూడడం వల్లే అలా జరిగింది. మరి మీరు ముందుండాలి కదా, మీరు మాట్లాడే విధానం పద్ధతి వేరేగా ఉండాలి కదా, మీ బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉండాలి కదా. పోనీ మీరు ఏదో బిజీ షెడ్యూల్లో ఉన్నారు, మరి మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మీ తండ్రి గారు ఉన్నారు, మీ మామగారు ఉన్నారు, ఇంకా సభ్యులు ఉన్నారు, వాళ్ళు పోవచ్చు, మాట్లాడచ్చు, చెయ్యొచ్చు. మరి ఇవన్నీ ఎందుకు వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారో, లేకుంటే మేమేమైనా ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లు తగ్గేది లేదన్న టైప్లో ఉన్నారో మరి ఏమో, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయంటే గినా అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ ఆయనంతా కానీ చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా ఎంత దూరం పోతుందో ఇది. ఇప్పటికైనా ఆయన అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయి ఈ ప్రాబ్లంకి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఓ 2 మాటలు నేను మాట్లాడాలి, ఇలాంటి నా కుటుంబ సభ్యులతో మాట్లాడించాలి అని అనుకుంటారో, ఇది ఇట్లే లాక్కొని వెళ్ళిపోతారో. ఈ సమస్య వల్ల ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ తలనొప్పి అయిపోయింది. రేపు పొద్దున అందరూ సఫర్ కావాల్సిందే. మరి ఫిలిం ఛాంబర్స్లో ఉండే వాళ్ళు, అసోసియేషన్స్ వాళ్ళందరూ మాట్లాడుకొని ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటూ ఆ బాబు ఇప్పటికే
హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు, సావు బతుకుల మధ్య ఉన్నాడు. కానీ ఒక్క సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరో కూడా వెళ్ళిన పాపాన పోలేదు. అల్లు అర్జున్ ఒక్క రోజు నైట్ జైలుకి వెళ్ళి రాగానే సినీ ఇండస్ట్రీ మొత్తం తన దగ్గరకు వచ్చి పరామర్శించారు. కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఆయనకి కిడ్నీ ఏమన్నా బాగలేదా అధ్యక్ష అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట సార్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కోట్ల మంది ప్రజలకి జవాబుదారి ఆయన మాట్లాడడంలో తప్పేం లేదే, కరెక్ట్ గానే మాట్లాడినారు. మరి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పోవాలి కదా. మీకు మీరు సినిమా తీస్తే 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు టికెట్, ఇక్కడ 2000 రూపాయలు, 3000 రూపాయలు కొనుక్కొని పోతున్నారు. మళ్ళీ ఇక్కడ కూలి పని చేసే వాళ్ళు, లేబర్లు కావచ్చు, పనులు చేసే వాళ్ళు కావచ్చు, రోజుకి 400, 500 సంపాదించేవాడు కావచ్చు, 2000, 3000 రూపాయలు పెట్టి టికెట్ సినిమాకి పోతున్నాడు. మరి మీరు ఎవరికి ఫ్యాన్స్ అండి? ఎవరికి బెనిఫిట్ షోస్ అవి? మీ టీంకి, మీ ప్రొడ్యూసర్కి, మీ మేనేజ్మెంట్కి, మీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి. ఇక్కడ ఫ్యాన్స్కి బెనిఫిట్ షో ఏంది? పబ్లిక్కి బెనిఫిట్ షో ఏమి? ఓ మాట చెప్పండి, ఎవరికి బెనిఫిట్ షో? మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడరా? మీరు పోలేరా? మీకు గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలన్నప్పుడు గవర్నమెంట్ గురించి కూడా ఆలోచించాలి కదా మీరు. మీకు ఏదన్నా బెనిఫిట్స్ కావాలన్నా, రాయితీలు కావాలన్నా గవర్నమెంట్ దగ్గర పోతారు, ముఖ్యమంత్రిని కలుస్తారు, సినీ ఆటోగ్రఫీ మంత్రిని కలుస్తారు, సంబంధించిన అధికారులను కలుస్తారు, అవన్నీ బెనిఫిట్స్ తీసుకుంటారు. వేరాజ్ మీరు ఏదన్నా సమస్య వస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేయరా? మరి అంటే గవర్నమెంట్ మాట్లాడితే అది తప్ప? మీరేం మాట్లాడినారు? అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పారా? అంటే ఒక ముఖ్యమంత్రి గారు నీకు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కమిషనర్ అధికారులు, డీసీపీ అధికారులు, ఏసీపీ అధికారులు అబద్ధాలు చెప్తారా మీకు? కోట్ల మంది చూస్తున్నారు, అబద్ధాలు చెప్తారా మీకు? అంటే మిమ్మల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడతారా? అంటే ముఖ్యమంత్రికి, ఆ మంత్రులకి, పోలీస్ అధికారులకి ఏం పని లేదా? అల్లు అర్జున్ని డీగ్రేడ్ చేయడం వల్ల వచ్చేదేం గవర్నమెంట్కి? ఇక్కడ పోలీస్ అధికారులకు వచ్చేదేమి? పోలీస్ అధికారులు లేరా? పని చేస్తలేరా? అర్ధరాత్రి వరకు ఉన్నారు కదా, చల్లా చదువులు చేస్తున్నారు అందరినీ. వాళ్ళని ఆడ సిపిఆర్ చేశారు, వీడియోలు ఉన్నాయన్ని. వాళ్ళే బట్టలు, చెప్పులు, కాళ్ళు అవన్నీ తీసేసి ఆ పిల్లోనికి, ఆమెకి వాళ్ళే తీసుకుపోయారు. ఇవన్నీ వీడియోలు వచ్చి నాకు రాత్రి వరకు తెలియదు, మరుసటి రోజు తెలుసు అంటే ఎలా నమ్ముతారు? ఒక సెలబ్రిటీ రాత్రి ఒక ఫంక్షన్ పోయారు, రాత్రి అక్కడ ఏం జరిగిందనేది రివ్యూ ఉండదా వాళ్ళకు? నేను వస్తే జనాలు వచ్చారా లేదా, పోనీ అతని వెంట వచ్చిన బౌన్సర్లకి పేమెంట్లు ఇచ్చినారా లేదా, భోజనాలు అందాయా లేదా, సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, ఇవన్నీ తెలిసినప్పుడు నా కటౌట్లు ఉన్నాయా లేదా, నా ఫ్లెక్సులు ఉన్నాయా లేదా, పూలహారాలు పడినాయా లేదా నా ఫ్లెక్సులకి, నేను ఓపెన్ టాప్ మీద చెయ్యి ఎత్తినప్పుడు ఫోటోలు గిటోలు తీసారా, మీడియా ఉందా, నేషనల్ మీడియా ఉందా, స్టేట్ మీడియా ఉందా, ఇవన్నీ చూసుకున్నప్పుడు అక్కడ చనిపోయిన ఒక తల్లి చనిపోయింది, బిడ్డ చావు బతుకుల్లో ఉన్న విషయం అది తెలియకుండా ఎట్లుంటుంది చెప్పండి ఒక మాట. మీడియా ఏమంత స్లోగా ఉందా? రాత్రి నుంచి వేస్తున్నారు. ఎవరు చెప్పరు ఆయనకి చనిపోయారు నైట్ అని చెప్పేసి. చనిపోయింది కూడా లేట్, చనిపోయినప్పటికి కూడా ఆయన లోపల ఉన్నారు. చనిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఇంటికి పోయింది. అంతవరకు తెలియకుండా ఎట్లుంటుంది? రమేష్ గారు మీరు చెప్పండి అన్నమాట. ఇది చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు మాట్లాడడంలో ఏమాత్రము మేమైతే ఎటువంటి, ఇంకా ఆయన చాలా నిదానంగా మాట్లాడారని అనిపిస్తుంది. చాలా నిదానంగానే మాట్లాడారు. ఇతరులు కూడా పూర్తిగా స్పందించలేదు, కొంతమంది మాత్రమే మాట్లాడారు. ఎందుకంటే ఎక్కువ దీన్ని రప్చర్ చేసుకోకూడదనే ఉన్నారని నాకు అనిపిస్తుంది. కానీ వీళ్ళు కావాలని మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టేసుకొని దాన్ని ఇంకా పెద్దగా ప్రొలాంగ్ చేసుకున్నారు. అంటే మేము ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు సాయం అందించాము అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. నా కొడుకు అయితే ఏముంది, తన అయితే ఏముంది, నా ఫ్యాన్స్ కి ఏమన్నా జరిగితే నాకు జరిగినట్టు కాదంటూ కూడా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది సార్. నేను అల్లు అర్జున్ గారు మాట్లాడలేదని చెప్పడం లేదు, మాట్లాడే విధానము పద్ధతి వేరేగా ఉందని చెప్తున్నాను. మాట్లాడడం లేదని చెప్పడం లేదు. మేము మాట్లాడే విధానం పద్ధతి వేరేగా ఉంది. మీరు ఏదైతే కాంపన్సేషన్ అయితే ప్రకటించారో అది ఇచ్చే విధానము, చెప్పే విధానము, సమయము, సందర్భము కరెక్ట్ కాదు అని చెప్తున్నాం అంతే. ఆయన వాళ్ళకి సహాయం చేయడం కూడా చెప్పడం లేదు. అది చేస్తానన్నారు, చేస్తారు, పెద్ద విషయమేం కాదు వాళ్ళకి చేయడం. కానీ కరెక్ట్ సమయంలో స్పందించే విధానము, మాట్లాడే విధానము, పద్ధతి
అది కరెక్ట్గా లేదనేది ఇప్పుడు జనాల యొక్క అభిప్రాయం. నా ఓన్ అభిప్రాయం అయితే అదే. అదే చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన కూడా చేస్తాడని పెద్ద విషయం ఏం కాదని. 25 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ ఏమని చేయడం పెద్ద విషయం ఏం కాదు. కానీ అక్కడ రియాక్ట్ అయిన విధానం పద్ధతి, మాట్లాడిన విధానం పద్ధతి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఓకే సార్, ఈ అంశంపై మాతో చర్చించినందుకు ధన్యవాదాలు సార్.